నా పేరు నాగలక్ష్మి, విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధి నుంచి వచ్చాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఆరోగ్యని మంత్రి గారు చాలా చక్కగా పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు. నేను మోకాళ్ళ నొప్పులు, మడాల నొప్పుల కోసం వెయిట్ తగ్గాలని వచ్చాను. చాలా వరకు నయమైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి మా వ్యాయామాలు కానీ, ఎక్సర్సైజులు కానీ అన్నీ నేర్పిస్తున్నారు. ఆహారం కూడా చాలా బాగుంది. అక్కడి నుంచి ట్రీట్మెంట్లు, మన శరీరానికి ఏది అవసరమైన ట్రీట్మెంట్లు అన్నీ కూడా ఎక్విప్మెంట్తో సహా ఇక్కడ ఉన్నాయి. మనకి శరీరంలో ఏ భాగానికి రోగం వచ్చినా సరే ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఆహారం ద్వారా కానీ, ఇక్కడున్న ట్రీట్మెంట్ల ద్వారా కానీ మన రోగాలన్నీ తగ్గించుకోవచ్చు. చక్కగా మనం ఇక్కడికి వచ్చి అన్నీ ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ ఇదంతా చేయించుకుంటూ ఇక్కడ ట్రీట్మెంట్లు అన్నీ చాలా బాగున్నాయి. సిబ్బంది అంతా ఎంతో సహకరిస్తున్నారు. డాక్టర్లు కూడా చాలా బాగా చూస్తున్నారు. ఉపవాసాలు ఉన్న తర్వాత ఆహారం తీసుకుంటే చాలా బాగుంది. తర్వాత ఉప్పు లేదు అన్నంత విధానమే మనకు తెలియటం లేదు. దాంట్లో మనం ఇంటి దగ్గర కూడా ఇలానే చేసుకొని తినచ్చు. అందరూ ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను. అందరూ ఇక్కడికి వచ్చి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను. మాగోళ్ళు వారికి సార్ గారికి ధన్యవాదాలు. నా పేరు అమ్మాజీ. నేను తూర్పుగోదావరి నుండి కాకినాడ నుంచి వచ్చాను. ఇక్కడ సత్యనారాయణ గారి ఆశ్రమానికి వచ్చాను. షుగర్ గురించి వచ్చాను. షుగర్ చాలా వరకు ఇక్కడికి వచ్చాక కంట్రోల్ అయింది. ఇక్కడ నాకు అన్ని పరికరాలు నచ్చినాయి. డాక్టర్ గారి స్టేట్మెంటు, సత్యనారాయణ గారి క్లాసులు, యోగా క్లాసులు, రివిసాలమ్మ గారు మా మంచి మాట కార్యక్రమం అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అంతా నచ్చింది. ఇక్కడ నా రూమ్లో ఉన్న వాళ్ళటి ఇతర వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారు. ఎన్నో జబ్బులకు నయం అవుతున్నాయి. అంతా కూడా చాలా సక్రమంగా ఉంది. ఆశ్రమం కూడా నచ్చింది. రూములు, వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. డాక్టర్ స్టేట్మెంట్ల కాడ నుంచి మసాజులు అన్నీ కూడా బాగున్నాయి. నా పేరు ఉమాబాల. నేను హైదరాబాద్ నుండి వచ్చాము. నాకు బీపీ 1 ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. అది కూడా లేకుండా న్యాచురల్గా ఉండాలి, లెవెల్లో ఉండాలి బీపీ అనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. షుగర్ కూడా 103 ఉంది. 100 బిలో ఉండాలనే ఉద్దేశంతో కూడా వచ్చాను. నేను వచ్చి 10 డేస్ అవుతుంది. ఇప్పుడు అన్నీ నార్మల్లో ఉన్నాయి. ఈ ఆరోగ్యాలయాన్ని, ప్రకృతి ఆరోగ్యాలయాన్ని సృష్టించిన మన సత్యనారాయణ రాజు గారికి, వారి భార్య విశాల మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి స్టాఫ్కి కూడా పేరు వరుసని ఒక్కొక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాగోడు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కమలాదేవి, గుంటూరు జిల్లా నరసరావుపేట. నాకు మోకాళ్ళు నొప్పి వల్ల ఇక్కడ ప్రకృతి వైద్యం చేయించుకుందామని వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ అన్ని విధాల. రాజుగారి యొక్క చేసే ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ విధానాలు అన్నీ బాగున్నాయి. ఇక్కడ మనం వచ్చి 10 రోజుల నుండి నేర్చుకుంటేనే కాదు, వెళ్ళిన తర్వాత కూడా మనం ఈ ఆహార నియమాలు పాటించాలి. నేను వచ్చింది కూడా ఆహార నియమాలు తెలుసుకుందామని వచ్చాయి ఇక్కడికి. వెళ్ళిన తర్వాత కొంతవరకు అయినా కానీ మనం ఇలాంటి ఆహార నియమాలు పాటించితే మన ఆరోగ్యరీత్యా చాలా బాగుంటాం అని నేను అనుకుంటున్నా. అందుకని అక్కడ చూస్తాం కూడా అందరూ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ చాలా బాగా చూస్తారు. అసలు ముందు వీళ్ళ ప్రేమ, వీళ్ళ ఆప్యాయతల వల్లే సగం మనకి ఎంతో హాయిగా ఉంటుంది, తగ్గిపోయినట్టు ఉంటాయి. అందువల్ల నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఎవరైనా వచ్చి చూస్తేనే కానీ ఇక్కడ మనం చెప్పిన దానికంటే చూస్తే బాగుంటుంది ఇక్కడ. మా గోల్డ్ వారికి ధన్యవాదాలు. నా పేరు అరుణ. నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ నుంచి వచ్చానండి ఇక్కడికి. నాకు ట్రీట్మెంట్కు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులకు ఇక్కడ నేను తీసుకుంటే నాకు మంచిగా ఉన్నది. ఇక్కడ అంతా బాగుందండి. సత్యనారాయణ రాజు గారితో మంచి ఇక్కడ సేవలు బాగున్నాయండి. ఇక్కడ ఎవరికైనా మా దగ్గర వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇక్కడికే రమ్మని చెప్పాలని అనుకుంటున్నానండి. నా పేరు విజయలక్ష్మి. మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం. నేను ఇక్కడికి కాళ్ళ నొప్పులు, చేతుల తిమ్మిర్లకి వచ్చానండి. మాకు చాలా తక్కువైపోయినది. సత్యనారాయణ గారికి నా హృదయ నమస్కారములు. అంతా చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం అంతా మంచిగా ఉన్నది, చాలా బాగుంది. నా పేరు రమాదేవి అండి. మేము ఒంగోలు జిల్లా నుంచి కొనికి గ్రామం నుంచి వచ్చాను. పోయిన సంవత్సరం వచ్చాను షుగర్ గురించి. అదే ఫాలో అవుతూ బాగుంది నాకు. మళ్ళీ 3 నెలల క్యాంప్కి వచ్చాను.
వచ్చి వారం రోజులు అవుతుంది. చాలా బాగుంది. యోగా కానీ, ఫుడ్ కానీ, మొలకలు కానీ అన్నీ చాలా చాలా బాగుండయి. నేను సంవత్సరం నుంచి ఇంటి దగ్గర కూడా ఇదే చేశాను. నాకు నచ్చి మళ్ళీ వచ్చాను. 3 నెలల క్యాంప్కి వచ్చాను. ఉచిత వైద్యం చాలా బాగుంది. విశాల మేడం గారి మంచి మాట కార్యక్రమం బాగుంటుంది. రాజుగారి ప్రోగ్రాం కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను ఇవన్నీ మళ్ళీ ఇంకా 3 నెలలు చేస్తే అసలు పూర్తిగా పోయిద్దని నేను వచ్చాను. నాకు చాలా చాలా నచ్చింది. బాగా కంట్రోల్ అయింది. ఈ 3 నెలలు కూడా ఉంటే ఇంకా అసలు మందులతో పని ఉండదు, ఏమీ ఉండదని ఫాలో అవటానికి వచ్చాను. 3 నెలలు ఉన్న తర్వాత ఇక మందులతో ఏం పని ఉండదు. ఇప్పటికే చాలా తగ్గిపోయినాయి. ఇన్సులిన్ కొంచెం కొంచెం చేసుకుంటున్నాను. ఈ 3 నెలలు చేస్తే ఇంకా దాంతో కూడా పని ఉండదని వచ్చాను నేను. చాలా చాలా బాగుంది. మా టీవీ వాళ్ళకి థ్యాంక్స్. నా పేరు మల్లేశ్వరరావు. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడికి నేను నా భార్య ఇద్దరం కలిసి వచ్చాము. నాకు బీపీ, షుగర్ ఉంది. తర్వాత నా భార్యకు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. చాలా ఏండ్ల నుండి వీటితో అవస్థపడుతున్నాము. అయితే రాజుగారి ప్రోగ్రాంలు టీవీలో చూసి వారి గురించి తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాము. మాది 15 రోజుల కోర్సు. ఇప్పుడు వచ్చిన 6-8 రోజులలోనే నాకు బీపీ కంట్రోల్కి వచ్చింది. నా భార్యకు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి. తర్వాత రాజుగారి మాటలు, వైశాలి గారి మాటలు చాలా బాగా నచ్చేటట్టుగా ఉన్నాయి. అదే కాకుండా ఇతర ఆరోగ్యం మీద విషయాలు అందరికీ తెలిసేటట్టుగా చెప్పి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ ఆరోగ్య నియమాలు పాటించాలనే విషయంలో చాలా మంచిగా చెప్తున్నారు. డాక్టర్ శ్రీనివాసరావు గారు చాలా బాగా చెప్తున్నారు. తీసుకునే క్లాసులో చాలా విషయాలు తెలిసి ఆరోగ్యం ఎలా మెయింటైన్ చేసుకోవాలనో మంచిగా తెలుస్తున్నది. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి మరి డాక్టర్ సత్యనారాయణ రాజు గారికి మా యొక్క ధన్యవాదాలు. నా పేరు ఎంవిఏజిడి కృష్ణకుమార్. మాది రాజాం, శ్రీకాకుళం జిల్లా. నేను ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. నాకు షుగర్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. మరి ఎన్నో మందులు వాడాను కానీ షుగరు కంట్రోల్లోని కొద్దిగా ఉండడం లేదు. మా బావగారు ఎంవిఎస్ నాగేశ్వరరావు గారు రాజుగారి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని 12 సంవత్సరాలు బట్టి అతను ఇదే విధానంలోనే ఉంటున్నారు. అతని ఆరోగ్యం అన్నీ కూడా బాగుపడినాయి. అతనికి బీపీ షుగర్ ఏమీ లేకుండా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. అతన్ని ఆదర్శంగా తీసుకుని మా మిస్సెస్ కూడా ఒక 7-8 సంవత్సరాలు బట్టి మా గోల్డ్లోని మా ఛానల్లోని రాజుగారి యొక్క ప్రసంగాలు వింటూ అతని తాలూకా విధానాన్ని అంతా కూడా ఫాలో అవుతూ నాకు రోజు కూడా చెప్పారు, మీరు వెళ్ళండి ఒకసారి అని. చివరికి ఆమె మీరు వెళ్తారా నేను వెళ్ళేది అనేటప్పటికీ ఆమె ప్రోద్బలం చేత నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది జీవితంలో మనం ఎంత పొందుతున్నాం ఆనందాన్ని. ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి వాతావరణం అయితేనేమి, ఇక్కడ ఉండేటువంటి ఆహార వ్యవహారాలు, మరి ఉదయం లేచిన దగ్గర నుంచి యోగా, మరి విశాల మేడం గారు చెప్పినటువంటి మంచి మాట కార్యక్రమంలోని ప్రతి ఒక్కరూ కూడా నిజ జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో సూక్తులు, నిత్య సత్యాలు, మన శారీరక విధానము అంతా కూడా చక్కగా చెప్తున్నారు. అలాగే 7 గంటలంటే 7 గంటలకి రాజుగారి యొక్క ప్రసంగంలో మన తాలూకా ఆహార జీవన విధానాల వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలన్నీ కూడా చక్కగా చెప్తున్నారు. మేము ఎంతో కోల్పోతామని అతని ఆవేదన కూడా నాకు చాలా కదిలించింది. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహపూరిత వాతావరణం, ఎవరికి ఆటలు పాటలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కాలక్షేపం చక్కగా, ఎటువంటి విసుగు విరామం లేకుండా, ఆరోగ్యము ఆయుర్దాయము అదే మహా సంపద. ఇక్కడ వచ్చినటువంటి ప్రకృతి వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉన్నది. నాకు నిజంగా నచ్చింది. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి కనీసం 15 రోజులైనా వచ్చి ఈ ఆశ్రమంలో ఉంటే వాళ్ళ జీవితం ఎంతో ధన్యమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గోల్డ్ వారికి, అలాగే ఇటువంటి మంచి ఆశ్రమాన్ని కల్పించి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి సత్యనారాయణ గారికి, విశాల మేడం గారికి నా యొక్క ధన్యవాదములు. ನನ್ನ ಹೆಸರು ಸುಬ್ರಹ್ಮಣಿ. ಬೆಂಗಳೂರು ಡಿಸ್ಟಿಕ್ಕು ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕು ಬಿದ್ಲೂರು ಗ್ರಾಮದಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೊಬ್ಬರು ಡಾಕ್ಟ್ರು ಹೋಮಿಯೋಪತಿ ನಾನಿಯಪ್ಪ ಅಂತ ವಿಜಯಪುರದಲ್ಲಿದ್ದಾರೆ. ಅವರು ಸತಿ ಬಂದು ಎಲ್ಲ ಶುಗರು ಚೆನ್ನಾಗಿ ಕಡಿಮೆ ಆಯಿತು ಅಂಥೇಳಿ ಅವರು ನನ್ನ ಇಲ್ಲಿಗೆ ಕರ್ಕೊಂಬಂದರು. ಅಂದರೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದು ಚೆನ್ನಾಗೈತೆ, ಒಳ್ಳೆ ಆಹಾರ ಕೊಡ್ತಾವ್ರೆ. ಅದೇ ಆಹಾರ ಪದ್ಧತಿಯನ್ನು ಎಲ್ಲರೂ ಅನುಸರಿಸಿದರೆ ಆರೋಗ್ಯವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಕೊಬೋದು. ಇಲ್ಲಿ ಒಳ್ಳೆ ಮಸಾಜ್ ಮಾಡ್ತಾರೆ, ಒಳ್ಳೆ ಟ್ರೀಟ್ಮೆಂಟು ಕೊಡ್ತಾರೆ, ಎಲ್ಲ ಪ್ರಕೃತಿ ಟ್ರೀಟ್ಮೆಂಟೇ ಕೊಡ್ತಾವ್ರೆ.
ಇಲ್ಲಿ ಮಂಥನ ರಾಜು ಅವರು ಆರೋಗ್ಯಕ್ಕಿಂತ ಅವರ ನುಡಿಗಳೇ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರ್ತವೆ. ಅವರ ಮಾತುಗಳು ಮುತ್ತಿನಂತೆ ಇರ್ತವೆ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲರೂ ಆರೋಗ್ಯ ಈ ಆಹಾರ ಪದ್ಧತಿನ ಅನುಸರಿಸ್ಕೊಂಡು ಹೋದರೆ ಮಾತ್ರ ಎಲ್ಲರೂ ಆರೋಗ್ಯವನ್ನು ಕಾಪಾಡ್ಕೊಬೋದು. ಈ ಪದ್ಧತಿನ ಅನುಸರಿಸಿಲ್ಲ ಅಂದರೆ ಆಗೋದಿಲ್ಲ. ಅದೇ ಮಾಮೂಲಿ ಯಥಾ ಪ್ರಕಾರ ಆಗ್ತದೆ ಅಷ್ಟೆ. ಈ ಆಹಾರ ಪದ್ಧತಿ ಇಲ್ಲಿನ ಮಸಾಜ್ ಅಂತೆ, ಆಮೇಲೆ ಸ್ಟೀಮ್ ಬಾತು ಮತ್ತು ಇತರೆ ಎಲ್ಲ ಪ್ರಕೃತಿ ಇದೆ. ಈ ಥರ ಅನುಸರಿಸ್ಕೊಂಡು ಹೋದರೆ ಎಲ್ಲರೂ ಆರೋಗ್ಯನ ಕಾಪಾಡ್ಕೊಬೋದು. ಇಲ್ಲ ಅಂದರೆ ಮಾಮೂಲಿ ಅದೇ ಪದ್ಧತಿ. మా గోల్డ్ టీవీ మంతన రాజు డాక్టర్కు ನನ್ನ నమస్కారాలు. నా పేరు రాజారావు అండి, విజయనగరం నుంచి వచ్చాను. రాజుగారు మా టీవీలో కార్యక్రమాలు ప్రసారం అయిన దగ్గర నుంచి ఆయన కార్యక్రమాలు చూస్తూ ఆయన చెప్పిన ఆసనాలను పాటిస్తూ అలాగే ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకున్నాను. అలాగే ఆహార విషయంలో కూడా కాయగూరల రసం అవి తాగేవాళ్ళం. కొన్నాళ్ళు పాటించాం. కొన్ని కారణాల వలన అది పాటించలేకపోయాం, కొనసాగించలేకపోయాం. కానీ ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆశ్రమం కోసం తెలుసుకొని ఇక్కడ పూర్తిగా ఆరోగ్య విషయాలు తెలుసుకుందామని వచ్చాను. ఆ ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను. కుటుంబంతో యాక్చువల్గా రావాల్సింది, కానీ ఒక్కడనే వచ్చాను. ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి దినచర్య మొదలవుతుంది. చాలా చక్కని వాతావరణం ఇది. ఉదయాన్నే యోగా ఉంటుంది. యోగాలో ఆసనాలు, ప్రాణాయామ అవి మనకు నేర్పిస్తారు. తర్వాత 7:15 అల్పాహారం, తర్వాత 8:15 విశాల మేడం గారు మంచి మాట కార్యక్రమం ఉంటుంది. అది చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఆమె చెప్తారు, ఆరోగ్యం సంబంధించి అలాగే మన బిహేవియర్కి సంబంధించి కూడా. ఇది చాలా యాక్చువల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఒబిసిటీ లేదా ఏదైనా రోగ సమస్యలు ఉన్న వాళ్ళే వస్తున్నారు, కానీ ఆరోగ్యవంతులు ఇంతవరకు అంటే వచ్చిన ఎవరో కొద్దిమంది మాత్రమే ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళలో. మనం రోగాలు వస్తే కానీ ఇటువంటి ఆశ్రమాలు మనకు గుర్తురావు. కానీ ప్రజల్లో ఇప్పుడు వయసులో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి యుక్త వయసులోనే ఇక్కడ విషయాలు నేర్చుకుని ఉంటే, అంటే ఆరోగ్య విషయాలు కానీ లేకపోతే మానసిక పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ చాలా విషయాలు చెప్తారు వీళ్ళు. అవన్నీ మనం ఇక్కడికి వస్తే అవగాహన వస్తుందని నా ఉద్దేశం. చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే నదీ విహారం, తర్వాత స్విమ్మింగు ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు రాని వాళ్ళు. ఆ విధంగా కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల మనకి చాలా అపోహలు ఉంటాయి. మనం ఏ ఆహారం తింటున్నామో, ఎలా తినాలి అన్నది ఒక స్టేజ్ వచ్చేసరికి మన ఆహార సంబంధ విషయంలో ఇది తినొచ్చా, ఇది తినకూడదు అనే అపోహలు ఉంటాయి. ఇక్కడికి వస్తే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. మనం ఏం తినాలి, ఏం తినకూడదు. ముఖ్యంగా మనకి ముప్పు చేసే ఉప్పునే తప్పించుకొని, ఉప్పు నూనె తప్పించి మనం మిగిలిన సహజమైన ఆహారాలు తింటే మన ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడుకొని ఎటువంటి రోగాల బారిన కూడా పడకుండా ఉంటామని మనం తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మంత్రి సత్యనారాయణ గారికి, విశాల మేడం గారికి శుభానందనలు, అలాగే మా గోల్డ్ వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డి రవణమ్మ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మా టీవీలోనే రాజుగారి ప్రసంగం చూసి ఇక్కడికి రావడానికి కారణం, నాకు ఒంట్లో బాగా నీరసంగా ఉండేది, బాగా బ్లడ్ తక్కువగా ఉండేది. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి నా ఆరోగ్యం బాగు చేసుకోవాలని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడికి చాలా చాలా బాగుంది. నాకు ఇప్పుడు చాలా ఒంట్లో ఆరోగ్యంగా ఉంది. కానీ ఇక్కడ మంచి మాట కార్యక్రమం విశాల మేడం గారు, అంతేన్ రాజు గారు కార్యక్రమం ప్రసంగం సాయంత్రం 7 గంటలకి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ కలిగించేలా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్య ఆశ్రమానికి వచ్చి అందరూ కూడా ఒకసారి చూసి అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మంతెన్ రాజు గారికి, విశాల మేడం గారికి, మా టీవీ వారికి నా నమస్కారం.